కొండపైన ఉన్నటువంటి బాత్రూమ్ల కోసం నాటి ముఖ్యమంత్రి కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. కానీ కొండ కింద ఉన్న ఆ బీచ్లో అంతా బీచ్ అన్నీ ఎంజాయ్ చేద్దామని వచ్చాను, కానీ వాష్రూమ్స్ కానీ డ్రెస్సింగ్ చేసుకోవడానికి కానీ ఏమీ ఫెసిలిటీస్ లేవు. ఒకవేళ వెళ్ళాలంటే లోపలికి ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఇక్కడ చుట్టుపక్కల మీరు చూస్తున్నట్లయితే అసలు ఏం లేవు. లేడీస్ కంటే మెయిన్ ఏం కావాలి? వాష్రూమ్స్, నెక్స్ట్ ఏంటంటే డ్రెస్ చేంజింగ్, అవన్నీ అవైలబుల్ కూడా ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ రావాలి అన్న ఫీలింగ్ మా వల్ల రావాలని అనుకుంటున్నాం. అందరికీ నమస్తే అండి, నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఆ బీచ్ సార్ బాత్రూమ్ విలువ చేయలేదట, నిజమే కదా? ఆ బీచ్ ఏంటనుకున్నారు? రుషికొండ బీచ్. ఇక ఈ సార్ ఎవరనేది ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాం. ఆ సార్ ఇక్కడ ఒక 3 ప్యాలెస్లు, అనేక ప్యాలెస్లు కట్టారు. అందులో ఒక 3 భారీ భవంతులను చూస్తున్నాం. ఈ 3 భారీ భవంతుల్లో అనేక బాత్రూమ్లు కూడా కట్టుకున్నారు ఆయన. ఆ బాత్రూమ్లన్నిటి వాల్యూని ఒకసారి మనం ఎస్టిమేట్ చేసినట్లయితే ఆ ఎస్టిమేట్ అయినటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ తోటి ఇక్కడ మనం చూస్తున్నారు చాలా విశాలమైన బీచ్ ఏదైతే ఉందో ఆ బీచ్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే ఎక్కువ, అంటే ఆయన బాత్రూమ్ విలువ చేయదు మాట అక్కడ ఉన్న బీచ్ అనేది, లేదా ఆ బీచ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అనేవి. ఇటువంటి పరిపాలన గత కాలంలో ఆయన ఉద్ధరించారు. ఇక్కడ మనం చూసినట్లయితే లక్షల రూపాయలతోటి కమోడ్స్ ఏర్పాటు చేసుకున్నారు. లక్షల రూపాయలు విలువ చేసే బాత్ టబ్స్ ఉన్నాయి. ఒక్కో బాత్రూమ్ వైశాల్యం మనం చూసినట్లయితే, దాని ప్లింత్ ఏరియా చూసినట్లయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇవాళ రుషికొండ బీచ్కి కొన్ని వేల మంది పర్యాటకులు వస్తూ ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది ఇప్పటికే జనగలం కొన్ని స్టోరీస్లో నెరేట్ చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ముఖ్యంగా ఆ వేల మంది పర్యాటకుల్లో మహిళలు కూడా ఉంటారు. ఆ మహిళలు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ లేవు, అక్కడ టాయిలెట్స్ లేవు. కేవలం ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్లూ ఫ్లాగ్ స్టాండర్డ్స్లో అక్కడ బీచ్ని డెవలప్ చేయాలని కొన్ని కోట్ల రూపాయలు కేటాయిస్తే వాటితోటి కొన్ని ఫెసిలిటీస్ని తీర్చిదిద్దారు. అవన్నీ కూడా ఈ చివర ఉన్నటువంటి ఏరియాలో మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ మాత్రమే ఆ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటాయి తప్ప ఇక ఇక్కడ బీచ్ స్ట్రెచ్ లో ఆ రకమైన ఫెసిలిటీస్ అనేవి ఇంకెక్కడ కనిపించవు. సో అక్కడికి వచ్చే మహిళా పర్యాటకులు, సందర్శకులు ఎవరైతే ఉంటారో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కానీ వీటికి పరిష్కారం మాత్రం గత ప్రభుత్వం చూపించలేదు. కనీసం ప్రస్తుత ప్రభుత్వం అయినా ఆ దిశగా ఆలోచనలు చేస్తుంది, ఆ దిశగా దృష్టి సారిస్తుందని సందర్శకులు, పర్యాటకులు కోరుతున్నటువంటి పరిస్థితి. కొండపైన ఉన్నటువంటి బాత్రూమ్ల కోసం నాటి ముఖ్యమంత్రి కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. కానీ కొండ కింద ఉన్న ఆ బీచ్లో మహిళా పర్యాటకులు, సందర్శకులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపడుతుందనేది వెయిట్ చేసి చూడాలి. థ్యాంక్ యూ.